ఇష్టం. సరే, 5 ఎవరంటారు ఇప్పుడు? 5 రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, కొత్తగా మీడియా వాళ్ళు, మేధావులు. మీరు ఇందులోకి మీరు వస్తారు. మీరు కూడా నేను మేధావిని కాదు ఫస్ట్ పాయింట్. ఎందుకో నేను మేధావి అంటే అర్థం చెప్తాను మీకు. ఇంకొకళ్ళు చెప్పేసేయండి, నలుగురు చెప్పారు, ఇంకొకళ్ళు చెప్పాలి. మేధావులు, సినిమా వాళ్ళు, వ్యాపారవేత్తలు, కానీ ధనవంతులు అంటే రిచ్ పీపుల్, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు. ఈ 5 వీళ్ళు తెలివైన వాళ్ళు అండి. అయ్యో, మిగతా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఈ మొత్తం భారతదేశంలో అతి తెలివైన వాడి పేరు చెప్పండి. ద బెస్ట్ తెలివైన, ఈయన్ని మించిన ముదురు తెలివి, ఏ వీరముద్రు, దేశముద్రు, ఏదైనా చెప్పండి. ఆడొక పేరు చెప్పండి. ఆయన ఒక పేరు, ఎందుకంటే ఐ షుడ్ రెస్పెక్ట్ కాబట్టి. పేరు చెప్పండి. నేను చెప్పలేను సార్, అంత గొప్ప. నేను చెప్తాను, నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల లక్షల మందిని ఖచ్చితంగా బాగా మోసం అనండి, ఫూల్స్ అనండి. నేను మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇదే మాటని లాగి నరేంద్ర మోడీని మోసం చేశారు మీది నాది వేసి ఇంకోటి ఎవడో వేస్తాడు. పూర్తిగా దాన్ని వినరు, దీన్ని వినరు. మోసం అంటలేదు నేను. ఇన్ని కోట్ల మంది నాడి పట్టుకుని ఎలా తిప్పాలో తెలిసి, చదరంగం ఎలా ఆడాలో తెలిసి, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి, ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో ఎక్కడ మొక్కాలో, ఎక్కడ మెక్కాలో ఎక్కడ చెక్కాలో, ఎక్కడ ఎక్కాలో తెలిసినోడు తెలివేళ్ళు కాకుండా ఎందుకు అవుతాడు? ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. నేను 5 ఆ టైపు. ఓకే. లేకపోతే రామ్ గోపాల్ వర్మ GST మీద సినిమా తీసిన అమాయకుడా, బాగా ముదురే తీస్తాడు ఆయన అంటే తెలివైన వాడు. ఏమవుతుందని చెప్తాను మీకు. 1 మినిట్. తెలివైన వాడండి ఒకప్పుడు సమాజానికి కొద్దో గొప్ప ఉపయోగపడే స్థాయిలో ఉండేవాడండి. తిరగేద్దామండి. తెలివైన వాడు మంచివాడైతే వాడు ఇంకా బాగా సమర్థుడు అవలేడు. తెలిసినా మీకండి? అవలేడు. అంటే తెలివితేటలకి చావు తెలివితేటలకి తేడా ఏంటి? చావు తెలివితేటలు కూడా తెలివితేటలే, చాలా ప్లెయిన్ వర్డింగ్ అనండి. అది తెలివితేటలు కాదు, చావు తెలివితేటలు కాదు, తెలివితేటలే. నేను మంచివాడినండి, ట్యాక్స్లు బాగా కడతానండి, నాకు స్టూడెంట్కో ర్యాంక్ వస్తుందండి, ఆయన నాకు ర్యాంక్ వచ్చిందని చెప్తేనే నేను ప్రపంచాన్ని తెలియాలనుకుంటానండి. ఇది నా స్టేజ్. మీదో ఇన్స్టిట్యూట్ పెట్టినారండి, నా స్టూడెంట్ మీరు కొనేసారండి, మీరేమో బ్యానర్ వేసారండి, మీకు ఫండింగ్ ఉందండి, మీరు ఇప్పుడు బ్యానర్ వేసి ఫండింగ్ వేసి చేస్తేనేమో మీకు ఇన్స్టిట్యూషన్స్కి మళ్ళీ పెరుగుతుందండి. ఇప్పుడు మీరు పెంచుకోవాలి అంటే, కోచింగ్ని పెంచుకోవాలంటే, మళ్ళీ ర్యాంకులు కొనాలంటే, మళ్ళీ కోచింగ్ పెంచుకోవాలంటే, మళ్ళీ ర్యాంకుని పెంచాలంటే మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు? వక్ర మార్గం కాదా? మరి అసలైన మార్గం వాడు ఎక్కడ ఉంటున్నాడు? నాకు రీసెంట్గా నాకు అప్పుడప్పుడు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ వస్తుంటారు. ఓకే. ఆయన నా దగ్గరికి వచ్చి స్పెషల్ క్లాస్ తీసుకుంటుంటాను. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు. ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గాని ఎలా మాట్లాడాలని చెప్తుంటారు. ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా వాడాలి, ఎట్లా చేయాలి, నేను ఖచ్చితంగా చెప్తాను. నేను అందులో దాన్ని రాముడిలో ఉండొద్దండి, కృష్ణుడిలో ఉండమంటాను నేను. అంటే 16,000 మంది గోపికలు కాదు నా ఉద్దేశం. కృష్ణాస్ పొలిటికల్ థియరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రామాస్ పొలిటికల్ థియరీ. రాముడు అనే ఒక వ్యక్తి ఏమిటి అని అడిగితే, మనిషి ఎలా ఉండాలో చెప్పినవాడు. మనిషి ఎలా ఉండాలో చెప్పినవాడు. కృష్ణుడు మనిషి ఎలా ఉంటాడో చెప్పినవాడు. మనుషులు ఇలా ఉంటారు. నువ్వు ఫైట్ చేస్తున్న దుర్యోధనుడితోటి శకుని ఉన్నాడు, కపట్ట జోదం ఆడాడు కాబట్టి ముళ్ళుతో దిస్ ఈజ్ ద కృష్ణాస్ ఫాలో. నాకు అనవసరం. నా వ్యక్తిగత నిబద్ధత ఒకటి ఉంటుంది. అందరూ దొంగలైన నేను అవను. నాకు ఆట అంటే ఇలా ఆడతాను, రూల్స్ అంటే ఇవే, నేను తండ్రి మాట నేను నమ్ముతాను, నా పిన్ని చేసిన తప్పారైతే నాకు అనవసరము, మందర ఏం చేసిందో నాకు అనవసరము, దిస్ ఈజ్ మై పర్సనల్ కమిట్మెంట్, దిస్ ఈజ్ రామ. ఎలా ఉండాలో తెలుసుకోవాల్సింది నువ్వు, అంతే. సింపుల్ అయిపోయింది, నీకు సింపుల్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఏమవుతుంది ఇవాళ సొసైటీలో, యాక్చువల్గా అందరికీ రామంగా ఉండాలని ఉందండి, తెలుసా మీకు? అందరూ మంచివాళ్ళు అండి, ఇన్నర్గా అందరూ మంచివాళ్ళు అండి, కానీ సొసైటీ ఓవరాల్గా ఉంచట్లేదు. ఎందుకో చెప్పమంటారా? సొసైటీకి నామ్స్ మారిపోయినాయి.